కాకినాడ జిల్లాలో మాజీ మంత్రి కరస్తాల కన్నబాబు సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను షిప్లోకి వెళ్లనీయకుండా పెద్ద శక్తి ఆపి ఉంటుందని ఆయన అన్నారు. పవన్ ఆవేదన అర్థమైందని కన్నబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం ఎగుమతులపై దృష్టి పెట్టారని తెలిపారు. గతంలో మంత్రి మనోహర్ పట్టుకున్న బియ్యం మళ్లీ విడుదల చేసినట్టు వెల్లడించారు. కసాబ్ లాంటి వాళ్లు వస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వానిదే కదా అని విమర్శించారు. అంటే 1000 రూపాయలు బిల్లు వచ్చేవాడు 2000 కట్టాల్సి వస్తుంది రేపు నుంచి. పైగా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే 2020లో మొదలెట్టాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నాడు, ఇతనికి పరిపాలన చేత కావట్లేదు, నేనున్నప్పుడు ఒక్కసారి కూడా పెంచలేదు, ఈ టైప్ కథలన్నీ మొదలుపెట్టి పులివెందుల సభ దాకా, పెద్దాపురం సభలోను పులివెందుల సభలోను ఇదే గొడవ. నేను వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను, ట్రూ అప్ ఛార్జీలు అయ్యను. ఒక్కసారి 2 సార్లు ఎన్నిసార్లు చెప్పాడు అనుకుంటున్నారు? ఎక్కడెక్కడ చెప్పాడు కూడా తెచ్చాం వివరాలు. కడపలో చెప్పాడు, 2020 టీడీపీ మహానాడులో చెప్పాడు ఆయన, ఆగస్టు 2022 కార్యకర్తలతో పెట్టిన టెలికాన్ఫరెన్స్లో చెప్పాడు, 2023 ఫిబ్రవరిలో పెద్దాపురం సభలో చెప్పాడు, పులివెందుల్లో 2023 ఆగస్టులో చెప్పాడు. ఇలా చూసుకుంటే ఇది పర్మనెంట్ స్టేట్మెంట్ ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్ స్టేట్మెంట్లో ఒకటేంటంటే, నేను వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను, వీలైతే తగ్గిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచేశాడు అని ఇలా మాట్లాడుతూ ఉండేవాడు. 14 నాటికి అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి మొత్తం మన డిస్కమ్స్ అన్నిటికీ కలిపి అంటే విద్యుత్ పంపిణీ సంస్థలకి 29,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఆయన దిగిపోయే నాటికి 2019కి ఈ రాష్ట్రాన్ని విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి తోసేశాడని చెప్తారు. చెల్లుబాటు అవుతుందని ముందే చెప్పినట్టుగా ఆయనకి మద్దతు ఇచ్చే మీడియా ఉండడం ఇవాళ ఆయన అదృష్టం. తీర ప్రాంతాల్లో గస్తీ కోసం కోస్ట్ గార్డ్ ఉంది, కోస్ట్ గార్డ్ కూడా పనిచేస్తుంది. అయినా సరే పోర్టు భద్రతకి ముప్పు ఉంది, లేదా పోర్టు ద్వారా కాకినాడకి ముప్పు ఉందని సాక్షాత్తు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆందోళన వ్యక్తం చేయడానికి తక్కువగా చూడకూడదు. ఎందుకంటే కాకినాడ ఈ తీర ప్రాంత బ్రాండ్ ఇమేజ్కే నిన్న అధికారులు రాలేదు ఎన్నికల నిబంధనల వల్ల అని చెప్తా ఉన్నారు. నేనేం చెప్తా ఉన్నానంటే, ఓకే, కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ఏంటి? ఆయన షిప్లోకి వెళ్ళి పనామా ఏదో చెప్తున్నారు, L1 ఏదో షిప్, అది స్టెల్లా L1 అని షిప్లోకి వెళ్ళి ఆయన స్వయంగా చూస్తున్న ఆయన వెళ్ళగా డిప్యూటీ సీఎంని ఎలాగా ఆపారు? ఇవన్నీ ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? కాబట్టి దీన్ని తేలిగ్గా ఏదో మనం మామూలుగా మాట్లాడేస్తాననేది కుదరదు. సీజ్ ద షిప్ అని ఆయన అన్నది కూడా చూశాను. మరి షిప్ సీజ్ అయిందో లేదైతే నాకు తెలియదు. ఇంకా విదేశాల నుంచి వచ్చిన నౌక అది, రూల్స్ ఎలా ఉన్నాయో చూడాలి. అది 2-3 రోజుల్లో మీడియాలో వస్తుంది కాబట్టి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్